రథసప్తమి మనందరికీ తెలిసిందే. చాలా చాలా గొప్ప అన్నటువంటి విశేషం. సూర్యభగవానుడు ఉత్తర దిశగా తన రథాన్ని ప్రయాణిస్తూ ఉంటాడు కాబట్టి ఒక రకంగా దీన్ని మనం సూర్య జయంతి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సూర్య నమస్కారంలో ఉపయోగించేటువంటి 12 రకాల మంత్రాలు ఉన్నాయి. 12 రకాల మంత్రాలకి 12 అర్థాలు. ఏవైతే ఆ 12 రకాల అర్థాలతో సూర్యభగవాన్ని మనం ఆరాధిస్తామో అవే లక్షణాలను కూడా మనలో పెంపొందించుకోమని చెప్పేటువంటి ఒక రకమైన అర్థంతో ఈ సూర్య నమస్కారాలు మనం చేస్తాం. ఓం మిత్రాయ నమః అన్నప్పుడు సమస్త మిత్రులకు అంటే అందరికీ నమస్కరించాలి, అంటే అందరూ నమస్కరించే విధంగా ఉండు అని అర్థం. ఓం రవయే నమః అన్నప్పుడు ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి ప్రకాశవంతమైనటువంటి సూర్యభగవాన్ నమస్కారం అన్నప్పుడు మనం కూడా ప్రకాశవంతంగా ఉండాలి అని అర్థం. ఓం సూర్యాయ నమః అన్నప్పుడు మేల్కొల్పేవాడా అని అర్థం. అజ్ఞానంతో ఉన్న వాళ్ళని మేల్కొల్పేయడానికి వీలుగా ఉండమని అర్థం. ఓం భానువే నమః అన్నప్పుడు బాలభానుడు అంటే బాలుడు నుంచి అన్ని వయసుల వారితో గౌరవించబడేవాడిగా ఉండమని అర్థం అన్నమాట. ఓం ఖగాయ నమః అన్నప్పుడు ఆకాశంలో పక్షిలాగా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి జ్ఞానాన్ని కర్మని 2 రెక్కలుగా ఉంచుకుంటూ జ్ఞానపూర్వకమైనటువంటి కర్మలను కలిగి ఉండమని, అంటే ఉన్నదానితో దొరికిన దానితో తృప్తి పడమని చెప్పేసి అలా ఉంచేటువంటి లక్షణాన్ని పెంపొందించుకోమని దాని అర్థం. ఓం పూష్ణే నమః అన్నప్పుడు పోషించబడేవాడిగా జీవించు సూర్యభగవానుడు సకల జీవరాశుల్ని సమానంగా పోషిస్తూ ఉంటాడు కాబట్టి ఆ విధంగా ఉండమని అర్థం. ఓం హిరణ్య గర్భాయ నమః అన్నప్పుడు గర్భం అందు బంగారు వర్ణంగా ఉన్నటువంటి జ్ఞానంతో కలిగి ఉండు అని, అంటే మన గర్భంతోనే జ్ఞానంగా మనం బయటకు వస్తాము, అదే జ్ఞానాన్ని కలిగి ఉండాలి అని అర్థం. ఓం మరీచయ నమః అన్నప్పుడు వ్యాధి నివారకుడు కాబట్టి రోగిష్టి వాడిగా ఉండొద్దు అని చెప్పేసి అర్థం. ఆరోగ్యవంతంగా ఉండమని అర్థం. ఓం సవిత్రే నమః అన్నప్పుడు సృష్టికర్తగా ఉన్నాడు కాబట్టి సృష్టికర్తగా సూర్యభగవాన్ ఉన్నారు కాబట్టి అలానే నువ్వు కూడా ఉండు అని అర్థం. ఓం అర్కాయ నమః అన్నప్పుడు అందరి చేత పూజించబడేవాడిగా ఉండు అని అర్థం. ఓం ఆదిత్యాయ నమః అన్నప్పుడు అతిథిపుత్రుడు సూర్యుడు కాబట్టి తల్లిదండ్రుల ద్వారా గౌరవించబడుతున్నాడు కాబట్టి నీ ద్వారా తల్లిదండ్రులను కూడా గౌరవం లభించే విధంగా నడుచుకోమని అర్థం. ఓం భాస్కరాయ నమః అన్నప్పుడు తేజస్వరూపుడుగా ఉన్నటువంటి ఆ నిత్య వెలుగుల దేవుడికి నమస్కరించుకుంటున్నప్పుడు మనం కూడా తేజస్వరూపంగా ఉండాలి అని అనుకుంటూ చేస్తామన్నమాట. ఏ లక్షణాలైతే సూర్యభగవానులో నిత్యం ఉంటూ ఉంటాయో అవే లక్షణాలని మనలో పెంపొందించుకునే విధంగా ఈ సూర్య నమస్కారాల్లో ఉండేటువంటి ఈ అర్థాలను తెలుసుకుంటూ మన జీవన శైలిని మార్చుకుంటూ మనలో మంచి ప్రవర్తనని పెంపొందించుకుంటూ మంచి జ్ఞానిగా మనం నిలవాలని చెప్పేసి ఈ సూర్య నమస్కారాలని మనం ఈ విధంగా మనం సమర్పించుకుంటూ ఉంటాం. సూర్యభగవానుడి పట్ల నిరంతరం మనం విశ్వాసంతో నిరంతరం భక్తితో మనం నిత్యం ఆరాధిస్తూ ఉండాలి.